వంగరుల ట్రాఫిక్ సమస్య ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మాట్లాడుతూ వంగరుల ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. కర్నూలు రోడ్డు సహా మిగతా రోడ్లన్నీ చిన్నవిగా ఉన్నాయని, దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఆటోలు విపరీతంగా పెరిగాయని, వారి సమస్యలు సానుకూలంగా వినడం జరిగిందన్నారు. ఆటో డ్రైవర్లకు యజమానులకు చట్టాలపై అవగాహన కల్పించారు. వంగరులో కాసేపు ఆగి ఉండాలంటే ఆటో స్టాండ్లు లేవని, ఆటో డ్రైవర్ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఆటో స్టాండ్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వంగలు నగరంలో 10,000కు పైగా ఆటోలు ఉన్నాయని, జనాభాకు మించి ఆటోలు పెరిగాయని అన్నారు. ఒక పక్క ఇరుగు రోడ్లు, మరో పక్క ఆటో సంఖ్య బాగా పెరిగిందన్నారు. వృద్ధుల యువతలు ఆటోలో ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. పొరపాటు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. వంగలు మొత్తం నిఘా నీడలో ఉందన్నారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ పాండు రంగారావుతో పాటు నగరంలోని ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు పాల్గొన్నారు. ఈరోజు మన టౌన్లో ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగిపోయింది, చాలా రద్దీగా ఉంది. దీనిపైన అందరూ కూడా సరైన అవగాహన లేదు. చాలామంది కొత్త కొత్త డ్రైవర్లు వచ్చున్నారు, వాళ్ళందరికీ లైసెన్సులు లేవు. వీళ్ళందరిపై అవగాహన కల్పించాలనే ఒక సదుద్దేశంతో మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహిస్తానని, నా ఆటో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు, గౌరవానికి కట్టుబడి ఉంటానని నాకు తెలియవచ్చిన నాకే ఆటో డాష్ ఇచ్చేసాడు ఒక అతను. ఎక్కడ గుంటూరులో బేకరీలోకి వెళ్ళి వెహికల్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాను. వాడు ఎట్లా వచ్చాడో తెలియదు. నాకు డాష్ ఇచ్చి ఏమి ఫార్చునేట్లీ ఏం ఇంజరీస్ కాలేదు. మనకైతే అంతా బాగుండాలి, ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉన్నా పర్వాలేదు అనుకునేటటువంటి స్వభావం ఉండకూడదు. వీటన్నిటిని బట్టి మనకేం అర్థమైంది, ఈ 5 రూపాయలు 10 రూపాయల కోసం దారిలో వెళ్ళే వాళ్ళని ఆపేయడం, ఇలా ఏదైనా బతుకు తెరువు కోసమే. ఆ 5 రూపాయలు 10 రూపాయలే మనకు 1000 రూపాయలు అవుతుంది, 20 మంది ప్యాసింజర్లు. సో అక్కడ కూడా ఏంటంటే మీ బతుకు తెరువు కోసం చేసే పోరాటంలో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అవి ఉన్నటువంటి కండిషన్స్, రోడ్లో ఉన్నటువంటి కండిషన్స్ కానివ్వండి, ఈ ఊరు చిన్నది పాత ఊరు అవ్వడం వల్ల, చిన్న రోడ్లు ఉండడం వల్ల కానివ్వండి, జనాభా పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ అందరికి కావాలి కాబట్టి ఆటోల మీద ఎక్కువగా ప్రతి ఒక్కరూ కార్లు బండ్లు కొనలేరు కాబట్టి మీ ఆటోల కోసం వస్తుంటారు. మీ ఇష్యూస్కి వస్తే పార్కింగ్ ప్లేసెస్ లేవు, మీకు ఎక్కడా లేవు. పోనీ హైదరాబాద్ లాంటి నగరం అంటే ఇవన్నీ చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్నవి 10 అడుగులు 12 అడుగులు 15 అడుగుల కన్నా ఎక్కువ లేని రోడ్లు ఇవి. ఒక్క రోడ్డు కర్నూలు రోడ్డు ఒక్కటే ఒక ఇటు ఒక 30 అడుగులు అటు 30 అడుగులు ఉంటుంది. దాంట్లో కూడా సగం షాపుల వాళ్ళు ఆక్యుపై చేస్తుంటారు. అవునా కదా? మేము మున్సిపాలిటీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. ఎక్కడన్నా అవకాశం ఉన్నప్పుడు
ఎక్కడన్నా ఆటో స్టాండ్ లాగా, అది కొన్ని ఈ ప్లేసుల్లో మెయిన్ ప్లేసులు ఎక్కడ ఆటో స్టాండ్ పెట్టుకునే కూడా లేదు, ఎందుకంటే నడిచేకే ప్లేస్ లేదు. అలాంటివి ఏదన్నా ఉంటే మేము ఐడెంటిఫై చేస్తాం. ఆటోలు దాదాపు 2000 ఉన్నాయి. ఇక్కడ పండు ఎన్ని ఉన్నాయి? 10,000. ఇక జనాలే అంత లేరు కదండి. ఆటోలు మాత్రం నంబరింగ్ ఓకే మంచిదే. ఫస్ట్ మీ ఇష్యూస్కి వస్తే పార్కింగ్ ప్లేసెస్ లేవు. అంటే 5 రిక్షాలు ఆటోలు నిలుచు స్థలం, 10 రిక్షాలు ఆటో రిక్షాలు నిలుచు స్థలం అన్నటువంటి బోర్డులు ఉంటాయి, అవి లేవు. ఎక్కడన్నా ఐడెంటిఫై చేస్తాం మేము. మీకు ఏదన్నా అవకాశం ఉంటే మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఎక్కడన్నా చేసే అవకాశం ఉంటే అలాంటివి పెట్టించే ప్రయత్నం మేము చేస్తాం. లోకల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ వాళ్ళు మేము అందరం కలిసి చేస్తాం. ఆ ప్రయత్నం మేము చేస్తాను.